ఏమో అందరికి నమస్తే. ఈ రోజు మా నాన్నగారు పొద్దున్నే మంచి మర్యాదతో లేపినాడు. ఏం చూసుకున్నా అంత పొగరు? అంత మంచి మర్యాదతో లేపినప్పుడు లేయాలి. నాన్న ఇంత ప్రేమతో లేపాను పొద్దుగా అడిగే పొలమటికి మంది కొట్టాలి అన్నాడు. నాకు నన్ను లేపడం ఎందుకు, కూరలు పెడితే అయిపోయి కదా అంటే మా నాన్న రియాక్షన్ ఏంటంటే, రోజుకి 6 సార్లు తింటాడు, ఆ మాత్రం బుర్రుండకర్లేదు. ఇలాంటి బతికే కంటే చావడం బెటర్. చిచి, నీది ఒక బతికేనా? ఇంట్లోనే పూల పొడుకుని పెట్టుకుని వేరే కూలిచ్చి అంత ధైర్యం మా దగ్గర లేదన్నాడు. ఇక అన్ని మూసుకొని మన ఆయుధాలు మన చేతి పట్టుకొని మనం మూసుకొని వెళ్ళడమే తప్ప ఏం చేయలేం అన్నట్టు మనమంతా రైతు బిడ్డలా కనిపిస్తున్నాం కదా. అబ్బా నా బండి చాలా బాగుంది కదా. చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న అంగడి మాదే. మందులు మా నాన్న ఇక్కడే పెట్టాలన్నాడు. తీసుకోవడమే. అందులో వచ్చి మనకి కావాల్సిన ఇంజిన్లకు పెట్రోల్ వస్తాడు. మూత కూడా గట్టి ముయ్యాలి. ఇక్కడ మనకు కావాల్సిన అన్ని సిద్ధంగా ఉన్నది. మనం బయలుదేరడం. ఇంకా అన్నతో చెప్పని ఎన్ని బరుగు బాధ్యతలు నా మీద ఒక్కని మీద పడితే ఎలా అని చెప్తే ఒక అన్ననైతే అరేంజ్ చేశాడు. అది ఇదన్నయ్య ధైర్యంతోనే మందడు చేసుకుంటూ నేను అన్న బయలుదేరినాము. ఇక్కడ కనిపిస్తున్న శబ్దం చేయను కాబట్టి తినుకుంటూ పెదామంటే ఇవి ఇంకా గింజలు కూడా లేవు. గినాల మీద చూసుకొని ఊళ్ళే అంటే పాములు ఉంటాయి. ఇది ఆటుకొని వచ్చేసాం. మీదే మా పొలం. అన్ని సిద్ధంగా పెట్టేసినాము. అన్నం అందైతే గడుపుతున్నాడు. ఇక్కడ కొంచెం కొంచెంగా ఎన్ని ట్యాంకులకైతే నీళ్లు కలుపుకోవాలి, ఎన్ని మందు కలుపుకోవాలని 14 ట్యాంకులు కాబట్టి మంచి మందులు వాడుతున్నాం కాబట్టి అయన్నొద్దు పాయింట్కి రా. ఇందులో చేయబెట్టకూడదు, ఎందుకంటే మనం అంతా ధూళి చేయ కాబట్టి. అయితే మర్యాద చెప్పాడు. నీళ్ళు ట్యాంకులకు నీళ్ళోట పోయాడు. అది ఒకటి నీ పని అని చెప్పాడు. ఇంట్లో పెన్నంతో పొడి జరిగినట్టున్నాయి. అందుకే నా మీద చాలా ప్రేమ చూపెడుతున్నాడు. ఇలా అలా కాదురా ఎరుపు కూడా. ఇట్లయితే సంసారం మంది సాగదని ఇంకా నేనే రంగంలో దిగాను. ఆ అన్న అయితే నన్నే చూస్తూ ఒకే ఒక మాట అన్నాడు. అదేంటంటే 6 feet పెరిగావు, ఏంట్రా ప్రయోజనం? ఏమన్నా గట్లాంటివి అంటే నేను చూస్తే అలాగే అనిపించిందిరా, అందుకే అన్నాను. ఏమనుకోక అన్నాడు. ఎదవల్ని ఎదవ అంటే ఏ ఎదవా భరించలేడు. ఇది ఆడుకొని మా బండి దగ్గరకు వస్తుంటే చూడేప్పుడు మా బండిని చంపుకొని తింటున్నాడు. పాపం నా బండి రియాక్షన్ ఏంటంటే, ఎక్కడికి వెళ్తున్నావు అని. నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? అలా ఇంటికి బయలుదేరుతుండగా అన్న అన్నాడు, అరే టీ దాకా వెళ్ళిపోదాం రా ఇంటికి ఇంకా డైరెక్ట్ అన్నాడు. ఈ దరిద్రపి అదివే నా ఫ్రెండ్ కానీ మాటకే తప్ప కొడుకు నాకు ఒక్క రోజు కూడా ఫ్రీ పోసింది లేదు. చాలా బాగుంది. అయినా నేను అతే డబ్బులు ఇవ్వను. ఉంటాను అప్ప మరి అందరికి. మరిన్ని వీడియోల కోసం మరి మేము ముందుకు వస్తాం. తర్వాత నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ.